శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 మార్చి 5 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు బాగుంటాయి. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. గత అనుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా చేయాలి. ఆటంకాలున్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. ఈరోజు అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. విద్యా పోటీలో ఆశించిన విజయం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి. చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం మంచిది. కోర్టు పనులు వాయిదా పడతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గుల మూలంగా పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన రోజు కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ పట్టుదలతో పని చేయండి. వ్యవసాయదారులకు అనుకూలం. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులో నియంత్రణ అవసరం. రాబడి ఖర్చులు సమానంగా ఉండొచ్చు. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు అందుతుంది. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి స్థాయితో ఉన్న వారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరగచ్చు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాబడి, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలపడంపై పూర్తి పట్టుదల ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్